తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిపోతుంది. విద్యాశాఖ మంత్రి కూడా దీని గురించి ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలా లేవు. కేవలం విద్యార్థుల సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా విహారయాత్రలాగా ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఏబీపీ నాయకులు అయితే మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏబీపీ నాయకులు రాజు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణలో రోజుకొక విద్యార్థి చొప్పున చనిపోతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదంటూ చాలా పెద్ద ఎత్తున ఏబీపీ సంఘం నాయకులు కావచ్చు, ఇతర విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి పట్టించుకున్నాడు అంటారు కదా, అసలు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. మనం అందరం కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఇన్ఛార్జ్ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి చేతులనే విద్యాశాఖ పెట్టుకున్నాడు. అయ్యా ఇప్పుడు మనకు ఒకటి ఉంది, ఇన్ఛార్జ్ దాంతో అని అయితే పనులు. ఇన్ఛార్జ్ వీసీ ఉన్నాడు ఇక్కడ, మొన్న మాకు 2 సంవత్సరాలు వేరే ఐఏఎస్ ఆఫీసర్, ఆయనతో ఒక్క పని డెవలప్మెంట్ కాలే. ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ఒక ప్రపంచానికి కావచ్చు, దేశానికి కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, విద్య అనేది ఒక ఆయుధం. ఈ యొక్క ఆయుధంతో మన యొక్క రాష్ట్రం నడుస్తుంది. అలాంటి విద్యాశాఖకే ఈరోజు విద్యాశాఖ మంత్రి లేదంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మనం అంటాం దాదాపు ఒక 40 లక్షల మంది 50 లక్షల మంది విద్యార్థుల యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యాభ్యాసం కొనసాగిస్తారు. ఈ యొక్క విద్యాభ్యాసం కొనసాగించే క్రమంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ నుండి మొదలు పెడితే ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ దాకా కావచ్చు, పీజీలు కావచ్చు, పిహెచ్డీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఇలా అనేక విద్యా సంస్థలలో అనేక సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి, ఇన్ఛార్జ్ విద్యాశాఖ మంత్రి ఉన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోగలిగిండు? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కథనబేరి ప్రోగ్రాం తోటి 8324 స్కూళ్ళు మూతపడ్డాయని ఏబీపీ కథనబేరి ప్రోగ్రాం తీసుకొని ఈ యొక్క కేసీఆర్ని గద్దె దింపి రేవంత్ రెడ్డిని ఎక్కించడం జరిగింది. ఈ యొక్క రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు మళ్ళా మూతపడుకునేవేనే కానీ ఈ యొక్క ప్రభుత్వ బడి ఓపెన్ చేసిన దాఖలాలు ఈ యొక్క రేవంత్ రెడ్డికి లేవు. నేను ఒకటి చెప్తున్నా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 50-60 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ యూనివర్సిటీలు చూసుకుంటే ఈరోజు ఏకోపాధ్యాయు అంటే ఒకటే టీచర్ బెల్లు కొట్టుకోవాలి, ఒకటే టీచర్ అన్నం పెట్టాలి, ఒకటే టీచర్ పాఠాలు చెప్పాలి, ఒకటే టీచర్ క్లాస్ రూమ్లో ఫ్యాన్ వేసుకోవాలి, క్లాస్ రూమ్ శుభ్రం చేసుకోవాలి, క్లాస్ రూమ్లో బాత్రూమ్లు బాగాలేకపోతే కూడా ఆళ్ళే గడగాల్సిన పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఈరోజు ఒకటే అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యాభ్యాసం కొనసాగిస్తున్న 50 లక్షల మంది విద్యార్థులు, అందులో 20 లక్షల మంది విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ చదువుతారు. వాళ్ళందరూ కూడా యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఈరోజు నిరుద్యోగ యువతులు. కాబట్టి మనందరం కూడా ఒకసారి గమనించాలి. ఈ ఓటర్లందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పగలిగిండు? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని ఓటేసినాం. ఈరోజు విద్యాభ్యాసం మంచిగా కొనసాగిస్తాడు, విద్యారంగాన్ని డెవలప్ చేస్తారని ఓటేసినాం. ఈరోజు విశ్వవిద్యాలయం డెవలప్ చేస్తారని ఓటేసినాం. ఈ యొక్క విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేస్తారని ఓటేసినాం. ఈ యొక్క విశ్వవిద్యాలయంలో పక్క హాస్టల్ కట్టిస్తారని ఓటేసినాం. ఈ యొక్క విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తారని ఓటేసినాం. ఈ యొక్క అధ్యాపకేతర సిబ్బందిని ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, డిగ్రీ కళాశాలలో కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిక్రూట్మెంట్ చేస్తాడని ఓటేసినాం. అదేగాక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా అందరికి కూడా 8300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఒక నిరుద్యోగులకు కావచ్చు, పేద విద్యార్థులకు కావచ్చు, అటు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఈ 8300 కోట్ల స్కాలర్షిప్ ఇచ్చుకుంటూ ఈరోజు విద్యారంగాన్ని మంచి స్థితికి తీసుకుపోతాను అనుకున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు సంవత్సరం మీద 4 నెలలైనా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొందరు అడుగుతా, అన్నా ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడు అన్న అంటారు. అయ్యో ముఖ్యమంత్రి మాకేం కనబడుతుండు, 37 సార్లు ఢిల్లీకే పోయేస్తుండు. ఈరోజు 37 సార్లు అంటే పోయిన రోజులన్నీ 2 సార్లు 2 రోజులు అక్కడనే ఉంటాడు, 2-3 37 × 3 వేసుకున్నా కూడా దాదాపు 101 రోజు. 101 రోజు అక్కడ కేటాయించిన తర్వాత 111 రోజులు అక్కడ కేటాయించిన తర్వాత నువ్వు పరిపాలన చేసింది 365 రోజులు. 111 రోజులు సార్ దగ్గరే ఉంటుంది. సార్ చెప్పే స్క్రిప్ట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, గార్గే అన్నీ చేసిన స్క్రిప్ట్లే నువ్వు రాసుకొని ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏం డెవలప్ చేసినావు? తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ రోజన్నా నిరుద్యోగుల కాడికి పోయినావా? విద్యార్థులకు అడిగి పోయినావా? యూనివర్సిటీలకు వచ్చినావా? నిన్న వచ్చిండు మాయా యూనివర్సిటీకి వచ్చి 500 కోట్లు నీ ఇస్తాడు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల నిధులు ఎప్పుడో మైలా యూనివర్సిటీకి కేటాయించాలని ఈ యొక్క అసెంబ్లీలో కూడా ఈయననే మాట్లాడాడు. మీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈయన 100 కోట్లు పక్క పెట్టి ఇప్పుడు 500 కోట్లు అంటున్నావు కదా. ఈరోజు ఏంటిదంటే రాజకీయ పబ్బంతో, మాటల గారెడితోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ ఒకటి చూసుకున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులలో ఫస్ట్ ఉంది అని అంటున్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగంలో ఫస్ట్ ఉంది, ఈరోజు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంలో కూడా ఫస్ట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులను డెవలప్ చేయడం విషయంలో, డెవలప్ కాని విషయంలో కూడా తెలంగాణ ఫస్ట్ ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క మహబూబ్నగర్ జిల్లాకే పోతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పురుగులు అన్నం పెట్టిరని ఆ యొక్క విద్యార్థులందరూ బయటకు వస్తే ఆ రోజు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోషల్ వెరియల్ పిల్లలంతా మా యొక్క ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా యొక్క ముఖ్యమంత్రి స్థానంలో మేము ఇట్లా పురుగులు అన్నంతో తింటున్నాం, ఫ్యాన్లు లేవు, బాత్రూమ్ లేవు, ఈరోజు మంచి ఫుడ్ పెడతలేరని రోడ్డుకి వచ్చి ధర్నా చేస్తే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సోషల్ వెల్ఫేర్ల గురించి ఏం ఆలోచించడం ఒకసారి సమానం చెప్పాలన్నా. అంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి మరి విద్యార్థులందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంటా ఫుల్ టైం మినిస్టర్నే నేనని పూర్తి మొత్తంలో చాలా సందర్భాల్లో కూడా చెప్పిండు కదా అన్న. ఫుల్ టైం మినిస్టర్ అంటే ఒకటి ఆలోచించన్నా, ఫుల్ టైం మినిస్టర్ అంటే ఈయన చేతులల్లా ఒక సంవత్సరం మీద 4 నెలలల్లా ఏం తీసుకున్నాడు చర్యలు. ఇది తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా ఏంటిదంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు 15 నిమిషాల ముందు చేయాలన్నారు, మళ్ళీ సర్క్యులర్ మార్చి 5 నిమిషాలు లేట్ అయినా పంపించాలన్నారు. అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటే ఒకసారి ఆలోచన ఉంటుంది, ఇంకోసారి ఆలోచన ఉంటుంది. 500 కోట్లు యూనివర్సిటీకి కేటాయించిండు, మొత్తం అన్ని యూనివర్సిటీలకు 1000 కోట్లు కేటాయించిండు. ఈ యొక్క 500 కోట్లతోటి ఈ యొక్క యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతిగాచిన ఉస్మానియా యూనివర్సిటీ ఏం డెవలప్మెంట్ సరిపోదు. మొన్ననేమో దాదాపు 364 మంది ప్రొఫెసర్లు ఉన్నారు ఇక్కడ, రెగ్యులర్ ప్రొఫెసర్లు. దాదాపు 1000కి పైచిలకు మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. దాదాపు 2000కి పైచిలకు మంది గ్రూప్ 4 మొన్నేమో 300 మంది వచ్చారు, అంతకుముందేమో ఒక 700 మంది ఉన్నారు. దాదాపు వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు. ఈ యొక్క 500 కోట్ల రూపాయలు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి కూడా సరిపో. ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు ఒక ప్రభుత్వ కళాశాల కట్టింది ఉందా, ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ హాస్టళ్ళు డెవలప్ చేసింది ఉందా, ఈ యొక్క యూనివర్సిటీలో పక్కా భవనాలు కట్టించిన దాఖలాలు ఉన్నాయి. ఈ యొక్క యూనివర్సిటీలో ఇవన్నీ ఎందుకన్నా ఇది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ కదా, రేపు పొద్దున నీ సర్టిఫికేట్ ఇక్కడికి వెళ్ళి పట్టుకోవాలంటే లక్షల రూపాయలు కట్టి బయటికి పోయాల్సిన పరిస్థితి. ఇదే గవర్నమెంట్ యూనివర్సిటీలో 8, 9, 10,000 రూపాయలు కట్టి మెస్ డిపాయిడ్ తీసుకొని ఈరోజు విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన పరిస్థితి యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉందంటే ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క యూనివర్సిటీలో మీరు మొన్న చూసిన న్యూ గోవా రాష్ట్ర పిల్లలు కావచ్చు, మానే రాష్ట్ర పిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్న మాకు నీళ్ళు వస్తలేవు, అన్న మాకు ఫుడ్ బాగుంటలేదు, అన్న మాకు అసలు ఫుడ్ నాణ్యతనే లేదు, మాకు పురుగులు అన్నం పెడుతుర్రు, నీళ్ళ చారు పెడుతుర్రు, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఆ విధంగానే ఉంది, మెస్ బకాయిలు రాలే ప్రభుత్వం నుండి అని అనేక ధర్నాలు చేసినా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నియమించిన వీసీ కావచ్చు ఏమంటున్నారంటే మీ ఉద్యమాలు ఏం చేస్తుర్రు, ఉద్యమాల కాలం అయిపోయింది, చదువుకోవాలి, ఇవన్నీ కాదు మా ఆఖరి చెల్లై కేసులు పెడతాం, ఓలం పేరుస్తున్నాం కేసులు పెడతాం. ఈరోజు విద్యార్థి గురించి హక్కు గురించి అడిగితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసులు పెడతారు మీరు. ఈరోజు విద్యార్థి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు విద్యార్థులంతా ధర్నా చేయాలి, నిరుద్యోగులంతా ధర్నా చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి కేసీఆర్ హయాంలో, 2 లక్షల ఈరోజు నిరుద్యోగ వృత్తి ఎడిపోయింది. ఈరోజు అనేక నిరుద్యోగ విషయాలు కావచ్చు, విద్యారంగ సంస్థల మీద అనేక విషయాల మీద రోడ్డుకి ఎక్కిన దాఖలాలు యొక్క రేవంత్ రెడ్డికి ఉన్నాయి కదా. ఇదే నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ఎత్తా అన్నది ఈ ముఖ్యమంత్రి హయాంలో ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కాడ మాకు మెస్ బకాయిలు రాలేదని ధర్నా చేయాలి, టీజీపీఎస్ కాడ మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ధర్నా చేయాలి. ఈరోజు ఇంకో కాడికి పోయి యూనివర్సిటీలో మాకు డెవలప్మెంట్ బాగాలేదని ధర్నా చేయాలి. ఈరోజు తిండి బాగా పెడతలేదని ధర్నా చేయాలి, రైతులేమో రైతు భరోసా ఇస్తలేదని ధర్నా చేయాలి. ఈరోజు అనేక కోణాలలో ఈ యొక్క సమాజాన్ని చూసినప్పుడు ఏ ఒక్క కోణం కూడా డెవలప్ చేసినట్టు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కనబడుతుంది. మొన్నడాగా మీరే వచ్చిన 30,000 మెగా డిఎస్సిఎస్ అనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 11,000కి సరిదిద్దుకొని బయటికి వెండు. ఆ రోజు వాళ్ళు చెప్పినట్టు 50,000 ఉద్యోగాలు వేసినాం గతంలో కాకుండా మళ్ళీ వచ్చే ఏడాదిలో కూడా 2 లక్షల ఉద్యోగాలు ఏమైతే చెప్పినామో అవి మేము దానికి మాట కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా కూడా ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా త్వరలో ఇస్తామని ప్రభుత్వం కూడా చెప్తుంది. అన్న ఇయ్యాల నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు, 6 గ్యారెంటీలు మాతో సాధ్యం కానీ చేతులు ఎత్తుండు, ఆ ప్రభు బాబాసాహెబ్ అని అట్లా ఎత్తుతుండు చేతులు. ఈయన 6 గ్యారెంటీలు సాధ్యం కానప్పుడు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం కాలంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేస్తాను ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలోని వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. అవన్నీ పాత నోటిఫికేషన్లే భర్తీ చేసిండు. కానీ ఈయన హయాంలో ఇప్పటికి కూడా అంటున్నాను, నేను ఫస్ట్ కాంచెల్లి ఎప్పుడైతే అధికారం ఈయన చేపట్టిండో ఆ రోజు నుండి ఈ రోజు దాకా చెప్తున్నా, నువ్వు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఏమన్నా పోస్టులను భర్తీ చేసిన దాఖలాలు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నాయా? అవన్నీ కూడా పాత నోటిఫికేషన్లు వేయడం ద్వారానే భర్తీ చేసినావు. కానీ నువ్వన్న 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి, నువ్వన్న విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఎడిపోయింది, నువ్వన్న నిరుద్యోగ వృత్తి ఎడిపోయింది, నువ్వన్న ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేస్తాను కదా, అదే ఎడిపోయిందని. ఈరోజు యూనివర్సిటీ డెవలప్మెంట్ చేస్తాను కదా, అదే ఎడిపోయింది. ఈరోజు రైతు భరోసా అన్నావు, రైతు బీమా అన్నావు, ఇలా అనేక పథకాల మీద విద్యార్థులకు కావచ్చు, ఈరోజు రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు అనేక హామీలు ఇచ్చినావు కదా. ఇవన్నీ హామీలు ఎడిపోయినాయి. ఇవన్నీ హామీలు అడిగితే ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన రైతులం కావచ్చు, నిరుద్యోగులం కావచ్చు, విద్యార్థులం కావచ్చు, ఎక్కడిదక్కడ పోలీసులతోటి నిర్బంధం చేసుకుంటా అక్రమ కేసులు పెడుతున్నావు. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది అక్రమ కేసులు పెట్టుకోవడానిక, ఈరోజు విద్యార్థులకు దీనమైన స్థితిలో ఉండడానిక, విద్యార్థులకు తిండి ఈరోజు కరువైనందుక, విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువైనందుక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుక, ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ రిలీజ్ చేయనందుక, ఈరోజు మహిళా
మన అన్న కళ్యాణ పథకం లెక్క 1,00,000 రూపాయలు తులం బంగారం ఇయ్యనందుక నేను కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంది. ఇలా అనేక విషయాలలో చూసుకుంటే నువ్వు ఏ హామీ నెరవేర్చినావని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తెచ్చుకొని మళ్ళీ అంటారు, అబ్బా ఈయనని తెచ్చుకున్నాం కదా, ఈయనని తెచ్చుకొని యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఏం డెవలప్ కాలేదని ఇప్పటికి ప్రజలు మళ్ళీ ఏంటంటే మొరబెట్టుకుంటున్నారా. అంటే నిరుద్యోగ శాతం తగ్గించడానికి ప్రభుత్వం కూడా పెట్టుబడుల రూపకంలో 1,98,000 కోట్లు తెచ్చామని ప్రభుత్వం చెప్తుంది. రానున్న రోజుల్లో కూడా ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ విస్తరించనున్నాయి. దాంతో కూడా ఉపాధి కూడా చాలా మందికి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో నిరుద్యోగులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి కదా అన్న. ఒకటన్నా ఈరోజు 1,98,000 కోట్లు నేను ఫండింగ్ తెచ్చిన బయటకు అంచాలన్నారు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే రాష్ట్రానికి పోయి ఇంగ్లీషే రాదు, నాకు ఇంగ్లీష్ రానప్పుడు అందరు ట్రోల్ చేసిరు. పాపం ఈయన ట్రోల్ చేస్తే నాకే చాలా బాగా అనిపించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ వస్తలే అని టీం ముంగట పెడితే వేరే టోళ్ళు మాట్లాడు, వేరే కాడికి పోతే ఇంకోళ్ళు మాట్లాడు, అంత ఇట్లా చేసింది కదా. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దాదాపు 1,98,000 కోట్లు తెచ్చి ప్రైవేట్ కంపెనీలు పెట్టిస్తా, అందరికి ఉపాధి కల్పిస్తాను కదా. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టిండు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎవరైనా ఈరోజు ఒక్కరైనా కూడా ఒక విద్యాభ్యాసం కొనసాగించి అందరు బాగానే ఉన్నారు, కానీ ఒక్కసారి విద్యారంగం గురించి కావచ్చు, నిరుద్యోగం గురించి కావచ్చు ఇలా ఆలోచించిన వ్యక్తి ఉన్నారా? దాదాపు ఆ కమిటీలు వేసి స్కిల్ డెవలప్మెంట్ కమిటీలు వేసి 6 నెలల దాఖలాలు అయింది. ఇప్పటికి కూడా ఏ ఒక్క విద్యార్థి కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, ఏ ఒక్క ఉద్యోగము ప్రైవేట్ రంగంలో ఇచ్చిన దాఖలాలు కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లేవన్నా. అంటే గతంలో చెప్పినట్టు ఏదైతే ప్రభుత్వం సంబంధించి కూడా గతంలో ఏదైతే మెస్ ఛార్జీలు ఉన్నాయో దానికంటే కూడా ఎక్కువ శాతం కూడా మేము పెంచినాం. విద్యార్థులను చాలా వరకు మేము ఏదైతే మంచిగా చూసుకుంటున్నాం, వాళ్ళకి పౌష్టికాహారం అందించేటట్టు కూడా చూసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇట్లా ఉంటే ఇట్లాంటి పరిస్థితుల్లో గురుకులాల్లో కూడా చాలా వరకు కావచ్చు, గురుకులాలే కాకుండా ప్రభుత్వం సంబంధించిన హాస్టల్లో కూడా చాలా వరకు కూడా ఫుడ్ పాయిజన్ లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి ప్రభుత్వ విఫలమా, అక్కడ ఉన్నటువంటి అధికారుల విఫలం అనుకోవచ్చు? ఇప్పుడు ఒకటి గుర్తించన్నా, అధికారుల విఫలమైన ఇంకోటి ఏదైనా కూడా ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా క్వశ్చనింగ్ చేస్తారు, అవునా కదా. ఇప్పుడు ఏదో ఒక ఊర్లో ప్రభుత్వ బడులను బలోపేతం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికే ఉంది. ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను బలోపేతం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికే ఉంది. ఈరోజు యూనివర్సిటీలను డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికే ఉంది. ఎందుకంటే అందరం కలిసి ఓటేసి నిన్ను గెలిపించడం, ఈ యొక్క రాష్ట్రానికి 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయాలి, అన్ని రంగాలలో యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, విద్యాభ్యాసం మంచిగా కొనసాగాలి, రైతన్నలు కూడా ఈరోజు మంచి పొలాలు మంచిగా బండి అందరికి కూడా సకల సౌకర్యాలు కల్పిస్తావు, ఈరోజు అన్ని పథకాలు ఇస్తావు, అన్నీ మంచిగా చేస్తావు, అన్ని రంగాల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని డెవలప్ చేస్తావనే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మనం పదవి అధికారం చేపట్టాం కదా. ఈరోజు అధికారుల వైఫల్యమైన ప్రభుత్వ వైఫల్యమే, అక్కడ ఉన్న ఫుడ్ పాయిజన్ తోటి అనేక మంది విద్యార్థులు చనిపోయినా కూడా ప్రభుత్వ వైఫల్యమే. దాదాపు చూసుకుంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో రోజుకో విద్యార్థులు బయటకు వచ్చి ఫుడ్ పాయిజన్ తోటి 30 మంది 40 మంది 50 మంది అనేక దాదాపు 30-40 మంది విద్యార్థులు కూడా చనిపోయారు. సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చూసుకుంటే, జైత్యాల లాంటి ప్రాంతంలో చూసుకుంటే అనేక మంది విద్యార్థులు పాము కాటుతోడు కావచ్చు, ఫుడ్ పాయిజన్ తోడు కావచ్చు, అనేక మంది విద్యార్థులు చనిపోయారు. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వ సంస్థలు విద్యార్థులు చచ్చిపోతే రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించలేదు. కాకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రచారంలో భాగంగా జిల్లాల పర్యటన కూడా చేసిండు, ప్రచారం కూడా చేసిండు రేవంత్ రెడ్డి. గతంలో కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవు. ఎట్లా చూడొచ్చు అంటారు ఒక విద్యార్థి నాయకునిగా? అన్న ఒకటి ఇప్పుడు 2 ఎలక్షన్ జరిగినాయి అన్న, ఒకటి గ్రాడ్యుయేట్, ఒక టీచర్స్. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చైతన్యవంతులు ఎవరు? గ్రాడ్యుయేట్స్. తర్వాత ఏంటిది, ఆ గ్రాడ్యుయేట్స్ చదువు చెప్పే స్కూల్ నుండి కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు చదువు చెప్పే టీచర్లు, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి నీకు పరిపాలన శాతం అయితే లేదు, నిన్ను తీసి బొందబెట్టినట్టు 2 ఎమ్మెల్సీ స్థానాలని ఓడించిన ఘనత ఉంది, పట్టుభద్రత ఉంది, ఈరోజు టీచర్స్ ఉంది, అవునా కదా. దీంతో అయిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చలనం వచ్చి, అవును కదా ఈ యొక్క రాష్ట్రంలో నేను పైసలు ఇస్తే ఓటేసేవాళ్ళు కొందరు నిరుద్యోగ యువత ఉండవచ్చు, లేకపోతే ఏంటంటే చదువురాని వాళ్ళు ఉన్నారు, కానీ చదువుకున్న వాళ్ళు అయితే నన్ను తిరస్కరించారు కదా. ఈరోజు గ్రాడ్యుయేట్స్ అయితేంది, టీచర్స్ అయితేంది, ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోయినా కదా. ఇప్పటికైనా నా వాళ్ళ చలనం ఉండాలిగా, నీ ఇప్పటికైనా ఢిల్లీ ఓడు మానేయాలి కదా, ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసే విషయంగా ఆలోచించాలి కానీ నాకు ఆలోచన ఉండాలిగా. ఈరోజు మన అందరికీ తెలుసు, ఏదైనా కూడా ఈ యొక్క సమాజంలో చైతన్యం రావాలంటే ఇటు చదువుకున్న యువత వల్ల వస్తుంది, టీచర్స్ వల్ల వస్తుంది. ఈ రెండింటిని ఈరోజు ఈ 2 ఎమ్మెల్సీని ఓడిపోయిన తర్వాత ఈయనకన్నా ఇప్పుడు ఈయన పక్కపొంటి చూసే సలహాదారు కూడా ఒక టీచరే ఉంటాడు, ఒక సలహాదారు మంచిగా చదువుకున్న వ్యక్తి ఉంటాడు. మరి ఇప్పటికైనా చలనం వచ్చి ఒక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించి ఈ యొక్క రాష్ట్రంలో అనేక రంగాల యొక్క రాష్ట్రాన్ని స్కాలర్షిప్ ఏ విధంగా పెండింగ్ ఉంది, ఈరోజు విద్యారంగంలో స్కూల్ నుండి
కాలేజ్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అనేక విషయాలలో ఏ డెవలప్మెంట్ చేయాలి, ఈరోజు రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, అనేక కోణాలలో యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఆలోచించాలని. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టిరు, ఓట్లను కూడా కొనుక్కునడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అన్న అట్లా ఏం లేదన్న. ఇప్పుడు నేను ఒకటి చెప్పన్నా, ఈరోజు ఒక గ్రాడ్యుయేట్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఎన్ని పైసలు ఇచ్చినా కూడా ఆయన మైండ్లో ఒకటి తిరుగుద్ది. ఓరికి ఓటే అన్నో ఆయనకే ఓటేస్తారు, అవునా కదా? ఇప్పుడు పైసలతోటి గ్రాడ్యుయేట్స్ని కొనగలుగుతావా? పైసలతో టీచర్స్ని కొనగలుగుతావా? ఈరోజు టీచర్స్ అనే సమాజాన్ని డెవలప్ చేయడానికి అనుకుంటారు, గ్రాడ్యుయేట్స్ అనే చైతన్యం తేవడం అనుకుంటారు. వాళ్ళనే పైసలతోటి కొన్నారని నువ్వు చెప్తున్నావు కదా. ఈ రోజు నువ్వు అధికారంలో రావడానికి వీళ్ళందరూ కూడా పైసలతోటి కొనే ఈ యొక్క రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండా? ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవడానికి ఇవే పైసలు ఉపయోగపడ్డాయా? ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఇప్పుడు టీచర్స్ నువ్వు మోసపూరిత వ్యాఖ్యలు నువ్వు మానుకోవాలి. ఇప్పటికైనా ఈయనకేం లేదు, గెలిచినప్పుడేమో నేను మొత్తం డెవలప్మెంట్ చేసిన కాబట్టి గెలిచిన అంటాడు, గెలవనప్పుడు ఏం చెప్తాడు, పైసలతో వాళ్ళను వీళ్ళను కొన్నారు కాబట్టి ఈరోజు గెలిచిన అంటాడు. అంటే రెండు మాటల మీద రెండు వాటి మీద ఈయన అంగీకరిస్తుండు. అంటే ఇటు మాటలతో గారడి చేస్తాడు, ఓడిపోయినప్పుడు ఏ విధంగా మాట్లాడాలని తెలుసు, గెలిచినప్పుడు ఏ విధంగా మాట్లాడిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు. కాబట్టి ఈరోజు అట్నే ఇట్నో పబ్బం కడుతుంది. కానీ మీ దానిలో ఓలకు అసలు పొత్తు లేదు, పొంతం లేకుండా అవుతుంది. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి నస్తలేట, వెంకరెడ్డి మాట మాట్లాడితే పొన్నం ప్రభాకర్కి నస్తలేట, పొన్నం ప్రభాకర్ మాట మాట్లాడితే సీతక్కకి నస్తలేట. ఇలా అనేక మంత్రులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట మాట్లాడితే ఇంకోటి మన జూపల్లి కృష్ణారావు నస్తలేట. ఇలా నీళ్ళకే పడపోతే ఇది ఒక రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలను ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. మన ఇప్పటికైనా నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులారా, రైతన్నలారా, మనం అందరం కూడా ఓటేసి గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు మనందరికి కూడా డెవలప్మెంట్ చేయలే కాబట్టి మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం చాలా ఉంది. మనందరికి కూడా రావాల్సిన 6 గ్యారంటీలు కావచ్చు, కావాల్సిన హామీలు కావచ్చు, ఈ యొక్క విద్యారంగంలో కావచ్చు, నిరుద్యోగంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు పడుతున్న అవస్థల మీద మనందరం కూడా ప్రశ్నించే గలం. మనందరం కూడా ముందుకు రావాలి, సమాజంలో చైతన్యం తేవాలి. ఈ యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు మనందరం కూడా మళ్ళొకసారి గుర్తు చేసి ఈ యొక్క డెవలప్మెంట్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకోవాల్సిన హక్కు మనది ఉంది, బాధ్యత మనది ఉంది. ఎందుకంటే మనం గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి మనందరం కూడా ఏకమై మరొకసారి రేవంత్ రెడ్డిని గద్దె దింపడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేయాలి. మీ అధికారం ఇచ్చినాం, గద్దె దింపుడు కూడా మాతోటే సాధన ఇద్దని గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం.